డిగ్రీ కళాశాల 1988 టు 1991 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణం నేడు అంతారం గ్రామ సమీపంలో పట్లోల నరసింహులు ఫామ్ హౌస్ లో ఈ వేడుకలకు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధ్యాయులు రంగారావు, వరలక్ష్మి, గోపాల్, తిప్పయ్య, మచ్చిందర్ రెడ్డి, నారాయణ, నరసింహులు, రమేష్ ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా అలనాటి విద్యార్థి పట్లోల నరసింహులు మాట్లాడుతూ కల్మషం లేనిదే స్నేహం, స్నేహానికి హోదా లేదు, వజ్రం కన్నా విలువైన స్నేహం ఒక్కటే. మధుర స్మృతులు, అలనాటి జ్ఞాపకాల కోసం మళ్లీ ఈ రోజు కలవడం మన ఆత్మీయతకు నిదర్శనం. 35 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకోవడం జీవితంలో ఈ జ్ఞాపకం ఒక మధురమని అన్నారు. ఆనాటి బాల్య స్నేహితులైన 49 మందిచే రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మళ్లీ 3 సంవత్సరాల పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన ఉపాధ్యాయులు వరలక్ష్మి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. అలాగే 1988వ పూర్వ విద్యార్థులు కలిసి అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోల నరసింహులు, కరణ్ కోట్ మాజీ ఉప సర్పంచ్ హేమంత్ కుమార్, ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, సురేష్ బాబు, అశోక్ బాబు, నరసింహారెడ్డి, ఎంఆర్ఎఫ్ ప్రవీణ్, కె రమేష్, చెన్నకేశవ్, గౌరీ, శంకర్, మహిళలు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. PG Vishnu Remix. Vishnu.
డిగ్రీ కాలేజ్ పీపుల్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళనము చాలా ఘనంగా జరిగింది. 30 సంవత్సరాల తర్వాత అందరి స్నేహితులని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చెప్పలేనటువంటి అనుభూతి. మరి ఈ అనుభూతి పొందినటువంటి గ్రూపు సభ్యులు అందరూ కూడా మునుముందు కూడా ఇంకా సమాజ సేవలో ముందుంటామని ఒక వేదికపైకి వచ్చి వాళ్ళ యొక్క హావభావాలు పంచుకోవడం జరిగింది. వాటి ద్వారా సమాజ హితం కోసం పనిచేయడానికి ముందుకు పోవాలని ఆశిస్తున్నాము. అదే రకంగా వెళుతామని మేము నిర్ణయం తీసుకున్నాము. చాలా ఆనందము అనిపిస్తుంది. ఈరోజు ఒక శక్తి మాకు లభించినట్లయింది. 35 ఏండ్ల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుందా లేదా అనుకున్నాం. మాకు మిత్రుడున్నాడు ఆయన్నే నరసింహులు. ఆయన వల్ల ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరపబడింది. ఆయన నిజంగా గుండె ఉన్న వ్యక్తి. మాకు మా డిగ్రీ కాలేజ్లో మాకు ఒక మిత్రునిగా మాతో పాటు ఉన్నందుకు మేము నిజంగా కూడా చాలా గర్విస్తున్నాం. ఈరోజు జరిగిన ప్రోగ్రాం జీవితంలో మళ్ళీ అది జరుగుతుందా జరగదా, గతంలో జరుగుతుందా లేదా అని కూడా అనుకున్నాం. చాలా చాలా అశోక్ బాబుకు, సురీ బాబుకు మరియు నరసింహులు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. 1998-91 బ్యాచ్ ఇక్కడ పట్లోలో నరసింహులు గారి ఫామ్ హౌస్లో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసింహులు గారు మరియు సురేష్ గారు, అశోక్ గారు చాలా కృషి చేసి సహకరించారు. ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. ఇలాంటి కాకుండా సమాజ సేవ కూడా మా గ్రూప్ నుండి చేద్దాం అనుకుంటున్నాము. మా 98-91 బ్యాచ్ ఇక మీదట కూడా మేము ఇలాంటి ఉన్నా కూడా సోషల్ వర్క్, సమాజానికి సహాయం ఉపయోగపడే పనులు చేస్తారని మా ఎంబడి నరసింహులు గారు ఉన్నారని, మా అశోక్ గారు మేమందరం పట్టు ఏకంగా కృషి చేస్తామని. 1988-91 बैच के पूरे सभी छात्र बहुत 35 साल के बाद एकत्रित होकर सब जने बहुत संतोषपूर्वक और पूरे गुरुओं का आदर करते हुए, उनका सम्मान करते हुए और लाइफ में कौन कौन क्या क्या कौन से पोस्टों पे है, इसलिए सब मिलकर 15 साल के बाद बहुत मिलकर बहुत खुशी हुई. 35 साल के बाद बहुत खुशी हुई मिलकर. और जैसे इसका ऑर्गेनाइजेशन जो नरसिम्हलू साहब हमारे जो वाइस चेयरमैन हैं और हमारे प्रिंसिपल साहब रमेश बाबू और अशोक बाबू और आनंद वगैरह वगैरह पूरे दोस्तों ने मिलकर किया है. और इस मंच से एक नई बात आ गई है, समाज सेवा करना है. सब जने अच्छा सेटिल हैं, अपने हिस्से में जो भी आता है हर महीना कुछ जमा करके गरीब बच्चों के लिए या किसी और हमारे बैच में कोई गरीब है तो उनकी सेवा करने के लिए एक प्रोग्राम बनाने की कोशिश है. इंशाल्लाह ये प्रोग्राम सक्सेस होगा, हम ऐसा मान रहे हैं. और इसको आगे बढ़ाकर सब मिलकर इसको आगे बढ़ाकर सक्सेस करके सब गरीबों की सेवा करना चाहते हैं. इसके लिए धन्यवाद. అనే విధంగా నా భూతున్న భవిష్యత్తు 1988-91 పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మా గురువర్యులు అయినట్టు మా అధ్యాపకులు మరి నాతోటి స్నేహితులు అందరం ఈరోజు బ్రహ్మాండంగా 98-91 బ్యాచ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్వ విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో అందరం ఒక దాటిపైకి వచ్చాం. ఒక దాటిపై సమాజంలో మన నుంచి మనకు తోచినంత సహాయం చేస్తామా చేయమా అనే విధంగా వస్తే మా ఈరోజు హాజరైనటువంటి 49 మెంబర్స్ ఏకదాటిపైకి వచ్చారు. ఏకదాటిపై మేమున్నాము అనే విధంగా పీపుల్స్ కాలేజ్ 98-91 బ్యాచ్ అంటే మేము 91 బ్యాచ్ అంటే మేమున్నాము. మేమందరం కలిసి సమాజ సేవకు గుణంగా ముందుకుంటామని ఈ రోజు ఈ సక్సెస్ఫుల్ చేయడానికి 49 మెంబర్స్ కోఆపరేషన్ ఉంది. దీనికి తోడు అధ్యాపకులు, నాన్ టీచింగ్ షాప్ మరి ఇక్కడ పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరి సహకారంతో ఎంత సక్సెస్ఫుల్ చేసాం. అదేవిధంగా మాకు అనుకూలంగా వాతావరణ వానదేవుడు కూడా మాకు సహకరించింది. ఎందుకంటే ప్రకృతి 3-4 రోజుల నుంచి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా కాదు అనే విధంగా ఉన్న ఈరోజు ఆ భగవంతుడు మా సంకల్పం 88-91 బ్యాచ్ సంకల్పం గట్టి ఉంది కాబట్టి వానదేవుడు కూడా మాకు కరుణించిండు. రాబోయే రోజుల్లో కూడా
మా 49 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు పేరు పేరును కాదు, నర్సింహులు ఒక్కడే కాదు, నర్సింహులతో పాటు 49 మెంబర్స్ నర్సింహులు అయితే ఒక సమాజంలో ఒక సేవ చేయగలుగుతాము, ఏ పని అయినా సాధించగలుగుతాం. నేను కోరుకున్నది ఒకటే, మేము ఒక్కరం కాదు, 49 మెంబర్స్. మా గ్రూప్లో ఎవరికైనా ఆపద వచ్చినా ఏ దానికైనా అందరం మేమున్నాము, మాతో పాటు మేమందరము నిండుగా ఉన్నామనే ధైర్యంతో పాటు ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయింది. దీనికి అందరి కోఆపరేషన్ ఉంది. ఒకరి పేరు ప్రత్యేకంగా నరసింహులనే కాదు, ప్రత్యేకంగా సూరిబాబు కాదు, అశోక్ బాబు, 49 ముగ్గురం కలిసి ఏం చేయలేము. ముగ్గురం కలిసి ఒక ఆలోచనకు వచ్చినాము, ఆలోచనకు వచ్చి 49 మెంబర్స్ తీసుకొచ్చాము. దీనికి తోడు రామకృష్ణరాజు, నరసింహారెడ్డి, హేమంత్, ప్రతి ఒక్కరు పేరు పేరున దీంట్లో 15 మంది మహిళా స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ముందు ఈ బ్యాచ్ ఈరోజు సమావేశమైనామా వెళ్ళిపోయినామని కాకుండా రాబోయే తరాలకు మా నుంచి చైతన్య సహాయం తీసుకుంటారు, మేము అందిస్తామని ఆశిస్తూనే ఈ అవకాశం ఇచ్చిన నా మిత్ర బృందం అందరికీ నా యొక్క నమస్కారం. 530 రూపాయల జీతం, సార్ మ్యాగ్నల్లో ఒక ప్రైమరీ స్కూల్లో 150 రూపాయల జీతం, 150 రూపీస్. అందుకొరకే నాకు 530 ఇస్తున్నా, 150 రూపాయలు సంపాదించే సార్ నేను చేసుకున్నాను. తర్వాత అతను నేను లీవ్ పెట్టి కొన్ని రోజుల తర్వాత నా శాలరీతో అతన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీపీఐడి ఇవన్నీ చేయించాను. ఆడవాళ్ళం పైకి వెళ్ళాలంటాం, కానీ పెళ్లికి వస్తే నా శాలరీ ఉందా, నాకంటే ఎక్కువ ఉందని నాడు అమ్మాయిలు ప్రశ్నిస్తున్నారు. ఆ విధంగా ప్రశ్నించకపోతే వివాహాలు సరిగ్గా అవుతాయి, అబ్బాయిలకు కూడా మంచి అమ్మాయిలు దొరుకుతారు. ఇంకోటి, మనం ఈనాడు ఒక 30 సంవత్సరాలు చూసుకోండి, సాంకేతికంగా శాస్త్రపరంగా సమాజం ఎంతో ఎదిగింది. ఆనాటి భారతం కాదు ఈనాటి భారతం. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 3వ స్థాయికి వెళ్ళినటువంటి మహాభారతంలో మనం ఉన్నాము. మనమంతా ఈ మంచి కాలాన్ని చూస్తున్నాం, అన్ని అభివృద్ధులను చూస్తున్నాం. కటువైనటువంటి కరోనా కాలాన్ని కూడా అధిగమించాము. మనం అనేటువంటి కారణాలలో ఏమున్నా చెప్పండి. ఇక్కడ శాస్త్రం ఎంత అభివృద్ధి పోయింది. ఇప్పుడే మాట్లాడుతున్నారు, మళ్ళా మనం ఎప్పుడు కలుసుకుంటామో ఉంటామో లేదా అన్నారు నరసింహులు. నేను 2007లో రిటైర్డ్ అయినా, కానీ ఇప్పుడు నాకు 76 సంవత్సరాలు. మనం మంచిగా ఉంటూ మంచి ఆరోగ్యం తీసుకుంటే మనం బ్రతకొచ్చు. ఇంకా ఇప్పుడు మన ఏకనుకుంటుంది, మనిషికి మరణం లేదట. మననే చాలా మంది ఈనాడులో వీక్లీలో దబ్బిండ్రు అనుకుంటా. దానికి ఏం చేస్తున్నారు, ఏ మాత్రం ఖర్చు లేదు. ఫ్రిడ్జ్లో మనం ఏదన్నా ఫ్రీజర్లో పెడితే సంవత్సరం ఎట్లా పాడు కాకుండా ఉంటుందో, అదే విధంగా మానవ శరీరాన్ని కూడా చనిపోయిన దశలో, చివరి దశలో దాంట్లో పెడితే అది ఎట్లా ఉంటుందట, ఎట్లా లేస్తారట. పడుకున్న వాళ్ళని ఇప్పుడు నిద్రపోతే ఎట్లా లేస్తారో దాంట్లో ఇదేంటి క్రయో ప్రిజర్వేషన్ ఆ విధంగా శీతలీకరణలో పెడితే మానవ దేహాలు మళ్ళీ బ్రతుకుతాయట అందరికీ. కాబట్టి మృత్యువు కూడా రానటువంటి ఎంత దూరంలో లేదు. 2045 2050లోనే దాన్ని కనుక్కుంటామని చెప్తున్నారు. అనుకున్నామా ఒకనాడు గుండెను కామినేని హాస్పిటల్ నుంచి ఇక్కడ రైల్లో తీసుకొచ్చి అపోలో హాస్పిటల్ తీశారు. అంత శాస్త్ర విజ్ఞానాభివృద్ధి జరిగింది. కానీ ఈనాడు ఏం జరుగుతుంది చెప్పండి. అందరిలో మీకు పాఠాలు చెప్పేటప్పుడు చెప్పాను, ప్రేమ విలువ. ఒక ప్రేయసి మీద ప్రేమ ఉంటే ఆమె జీవితం బాగుపడాలని చూసుకోవాలి. కానీ ఈనాటి వ్యవస్థలో ప్రేమ ఎట్లా ఉన్నది, గుండెను గుడిగా చేశాను, నీ గుండెలేని వెళ్ళావు. అంతే ఏం జరుగుతుంది. కాబట్టి జీవితంలో అందరూ గుర్తుపెట్టుకోండి, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికే అని అనుకోవడమే మనిషి పని. ఆ విధంగా మనసును స్వచ్ఛంగా ఉంటే మనం ఎంతో కాలం జీవిస్తాము. ఈనాడు వివాహ వ్యవస్థలు కూడా భార్య అన్నం పెడుతుంటే సందేహించి తినాలనా వద్దనాలే. కాబట్టి ఎన్ని జరుగుతున్నాయి, అన్ని విషయాలను చెప్పడానికి కాదు. కాబట్టి తల్లి తన శిశువులను చంపుతున్నది. ఒక భర్తనుకు ఆమె ఏం చేస్తుంది, తన ప్రేమికులతో కలిసి భర్తను చంపిస్తుంది. ఇంత నీచమైనటువంటి కాలం ఉంది. కాబట్టి ఈనాడు ఇటువంటి బీజాలన్నీ మనం ఎవరిలో నెలకొల్పాలి, యువతలో నెలకొల్పాలి. ఈ విధంగా ఉండేటువంటి విద్యార్థులంతా కూడా ఎప్పుడైనా మనం జూనియర్ కాలేజెస్ కన్నా డిగ్రీ కళాశాలకు వెళ్ళి మనం మంచి లక్ష్యాలు పెట్టిస్తే మనమంతా సాధ్యమైనది సమాజంలో ఒక మంచి ప్రేమికులు కానీ మంచి భార్యాభర్తలు కానీ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆనాడు దమయంతి ఏం కోరుకున్నది, నాకు గొప్పవాడు కావాలనుకోలేదు, దిక్కాలకురందరూ ఆమెను చేసుకుంటామన్నారు. కానీ ఆమె ఏమన్నది, నలమహారాజే నాకు కావాలి అన్నది. అనుకోండి, దప్పికొన్నట్టు వానికి ఆ దప్పి తీర సలిలంపు ఇతవో ఘృతంపు ఇతవో. దప్పికొన్నటువంటి వానికి
నీళ్లు కావాలి కానీ నెయ్యి కాదు అని ఆ విధంగా వివాహ వ్యవస్థలో మంచి మార్పు రావాలి. అన్నిట్లో మనం ముందుకు ఎదగాలి. మధురమైన జ్ఞాపకాలతో మీరందరూ కూడా మంచి జీవితం సాధిస్తారని ఈనాడు నాకు చాలా సంతోషమైంది. నిజంగా నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. నా అంతరాలలో నుంచి మీరందరూ ఇంత గొప్ప స్థానాలకు వెళ్ళి ఆ విధంగా మీ పిల్లలందరూ కూడా ఎంత, నేను బ్రిడ్జి గోపాల్ సార్ మాట్లాడుకుంటే అబ్బాయి ఎంత బాగా పిల్లలను పెంచారు, ఇంత గొప్ప స్థాయికి వెళ్ళారనుకున్నాం. ఈనాడు నా విద్యార్థులందరూ కూడా ఈనాడు ఇంత ఉన్నత రంగాలలోకి వెళ్ళి నా ముందు ఈ రకంగా ప్రసంగిస్తుంటే అసలు నేను ఎంత పాటి అనుకున్నా. నేను ఒక చిన్న దీపాన్ని అయితే మీరు దివిటీలో వెళ్ళినటువంటి నా పీపుల్స్ కళాశాల విద్యార్థులకు మధుర జ్ఞాపకంగా ఈరోజు మనమందరం గుర్తుంచుకుంటామని ఆ సరస్వతి జ్ఞానంతోన మనమందరం కూడా భవిష్యత్తులో వెతగానే మీరెన్నో విశిష్టమైనటువంటి అవార్డులను పొందాలని సమయాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు చెప్తుంటా సమయము అమూల్యము, ఒక్క క్షణం వెనుకకు తిరిగినా ఏంటంటే రాదు. కాబట్టి ఏం చేయాలి, సమయం వెళ్ళిపోతే వస్తుందా రాదు. ఆరోగ్యం పోయినా బాగు చేసుకోవచ్చు కానీ సమయం రాదు. కాబట్టి విలువైన క్షణాన్ని ఈ జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా విలువైన చేసుకు స్వాతి ముత్యంల వెలే నా విద్యార్థులందరూ ఇంకా ముందుకు వెలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయురారోగ్యాలతో సంపూర్ణ జ్ఞానంతో వెలుగొందాలని చెప్పి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ